ఈరోజు చిలిపి ప్రశ్నలు ఏమున్నాయో చూసేద్దాం. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ అడిగేసిన జాగ్రత్తగా వినండి, ఆన్సర్స్ చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి? సో వాహనాలకు ఉండేవి టైర్లు, కానీ వాహనాలకు కూడా ఉండని టైర్లు ఉంటాయి. అవేంటో బాగా ఆలోచించండి, ఆన్సర్ చెప్పండి. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటో కూడా అడిగేస్తున్నా. సెకండ్ క్వశ్చన్ మనకి భార్య లేని పతి ఎవరు? సో భార్య లేని పతి ఎవరు? బాగా ఆలోచించండి. మరి ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? వెంటనే కాల్ చేయాలి, ఆన్సర్ చెప్పాలి. మరి ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ మార్నింగ్. ఎవరు? మోహన్. మోహన్ గారు చెప్పండి మేడం. వీకెండ్ ప్లానింగ్స్ ఏంటి? వీకెండ్ ప్లానింగ్స్ ఫుల్ ఉన్నాయి. వరంగల్ అయితే మీకు హైదరాబాద్ లో వెదర్ ఎట్లుందో తెలియదు కానీ వరంగల్ లో అయితే నిన్న ఈవినింగ్ నుంచి ఫుల్ కూల్ గా ఉంది. ఓకే, సో వెదర్ మనకి వరంగల్ వెదర్ ఎలా ఉందో అప్పుడే తెలిసిపోయింది, ఫుల్ కూల్ ఉందంట. ఇంకా థ్యాంక్స్ ఫర్ ప్లేయింగ్ ప్రేమదేశం, ఐ మీన్ ప్రేమికుడు మూవీ సాంగ్. ఎందుకంటే చిన్నప్పుడు ఇన్సిడెంట్స్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి డాన్సర్ అన్నమాట నేను, యాజ్ యూజువల్ గా. సో నేను అందులో చేసిన మా స్కూల్ డేస్ లో చేసిన ఒక సాంగ్ ఉంది, ముక్కాల ముక్కాబుల సాంగ్ కి. దానికి మా స్కూల్ డేస్ లో చాలా మంచి అప్లాజ్ వచ్చింది అనమాట. నాకు ఆ సాంగ్ తోని నా స్కూల్ డేస్ కూడా స్కూల్ డేస్ కి వెళ్ళిపోయారు చక్కగా. మీ మెమరీస్ అన్ని కూడా మళ్ళీ బ్యాక్ వచ్చాయి కదా? అవునండి. అది ఈ రోజంతా కూడా చక్కగా క్లైమేట్ ని అలాగే మీ మెమోరీస్ ని అన్ని కూడా ఎంజాయ్ చేయండి. ఓకే ఓకే. మరి నేను క్వశ్చన్స్ అడిగా, విన్నారా? వాహనాలకి లేని టైర్లు ఏంటి? అంతే కదా? అంతే, క్వశ్చన్ అదే. లేని టైర్లు తెలియదండి. మీరు తెలిసినంత బిల్డప్ ఇచ్చారు. మీరు తెలిసినట్టు వాహనాలకు ఉన్న టైర్ అదే కదా? అదే ఆన్సర్, నాకు తెలియదండి అన్నారు. మరి ఇంకా సెకండ్ క్వశ్చన్కి? సెకండ్ క్వశ్చన్ నేను వినలేదు. ఈ లోపల మా అమ్మ సౌండ్ ఎక్కువ పెట్టేసరికి నేను బయటకు వచ్చి మాట్లాడుతాను. ఓకే, ఏం పర్లేదు. మొత్తానికి అయితే చక్కగా మాట్లాడారు. మీరు ఎండింగ్లో షో ఎండింగ్ దాకా చూస్తుండండి, అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ నేను అన్నీ చెప్తా. ఈ లోపల చక్కగా మీ మెమరీస్ ఎంజాయ్ చేయండి. ఇంకా మన కాఫీ టైం చాలా బోల్డ్ అప్డేట్ చేస్తున్నా, అవన్నీ కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా, మీరు కూడా ఇలా కాల్ చేయండి, నేను వెయిట్ చేస్తున్నాను. ఎవరైనా ఆన్సర్ చెప్తారేమో చూద్దాం. నెక్స్ట్ అయితే ఈరోజు మనందరి రాశి ఫలాలలో ఉన్నాయో చూద్దాం. మరి ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు స్ఫూర్తిదాయకంగా ఉండి లక్ష్యాలను చేరుకోండి. అంటే ఈరోజు మీరు కొంచెం స్ఫూర్తిదాయకంగా ఉండాలి అందరికీ. అలా ఉంటూ మీ గోల్ ఏది ఉందో అది రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. స్త్రీలతో సంభాషించేటప్పుడు కాస్త అనుకువగా మాట్లాడాలి. సో స్త్రీలను ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉండాలి. అండ్ స్త్రీలతో సంభాషించేటప్పుడు అంటే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అనుకువగా మాట్లాడడం మనకి మంచిది. నెక్స్ట్ అయితే మరి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాని వైపుగా పని చేయడం ఆరంభించండి. సో ఇప్పుడు దాకా మీరు ఎలా ఉన్నా ఓకే, కానీ ఈరోజు మీకు ఏదైనా గోల్ ఉంటే అసలు గోల్ ఏంటి అని ఫిక్స్ చేసుకొని దాని వైపు ప్రయాణం స్టార్ట్ చేయండి. ఏ పని చేసినా ఆనందిస్తూ చేయండి. మరి ఏ పని చేసినా కానీ మనం ఆనందిస్తూ చేస్తే కనుక అది ఇంకా ఈజీగా అవుతుంది, ఇంకా ఈజీగా మనం అనుకున్న పని రీచ్ అవ్వగలం. సో ఏ పని చేసినా కానీ హ్యాపీగా చేస్తూ వెళ్ళిపోండి. నెక్స్ట్ అయితే మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ భాగస్వాములను అపార్థం చేసుకోకుండా ఓపికతో చర్చించండి. సో భాగస్వాములని అపార్థం చేసుకోవద్దు. కొంచెం మనస్పర్ధలు వచ్చినా కానీ వాటన్నిటిని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ శాంతిగా ఉండి శాంతియుతంగా పరిష్కారం చేసుకుంటూ వెళ్తే కనుక డెఫినెట్గా మంచి సొల్యూషన్ దొరుకుతాయి. అస్సలు ఆవేశపడద్దు ఏ విషయంలో కూడా. మరి నెక్స్ట్ అయితే కర్కాటక రాశులకి ఎలా ఉందో చూద్దాం. సాధారణ పనులపై కాస్త దృష్టి పెడితే ఆటంకాలను నిరోధించవచ్చు. సో మీరు సాధారణ పనులపై కొంచెం దృష్టి పెట్టినప్పుడు ఆ ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంచెం మనం నిరోధించుకుంటూ రావచ్చు. కుటుంబ విషయాలకు ప్రాధాన్యతనివ్వండి. మరి అలాగే గృహం విషయం అలాగే కుటుంబ విషయం వీటేవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఈక్వల్గా ప్రాధాన్యత ఇస్తూ వెళ్ళండి. మరి నెక్స్ట్ అయితే సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
మీ వ్యయాలు ఆశాజనకంగా లేకపోతే ఖర్చులను అదుపు చేసుకోండి. సో మీరు ఖర్చు పెట్టే దాంట్లో కొంచెం సాటిస్ఫాక్షన్ లేకపోయినా అసలు ఆ ఖర్చులను అన్నింటినీ కూడా తగ్గించడానికి ట్రై చేయండి. మీ ఆసక్తులకు కాస్త ప్రాధాన్యతనివ్వండి. మీ ఆసక్తులు ఏమున్నాయి, మీ ఇంట్రెస్ట్ ఏమున్నాయి, వీటన్నిటి మీద కూడా అప్పుడప్పుడు కొంచెం మీరు మనసు పెడితే కనుక చక్కగా పనులన్నీ కూడా మంచిగా అవుతాయి. నెక్స్ట్ అయితే మరి కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకుంటే మంచిది. సో మీ భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంచెం కంట్రోల్గా ఉంచుకోవడం ఎప్పుడూ మంచిది. ఆనందంగా ఉల్లాసంగా ఉంటే సమస్యలు సులువుగా పరిష్కరించుకోగలుగుతారు. సో ఎప్పుడు కూడా ఆనందంగా హ్యాపీగా ఉంటే కనుక మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనం అధైర్యపడకుండా ముందుకు వెళ్ళచ్చు. సో ఆనందంగా ఉల్లాసంగా ఎప్పుడూ ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మరి తులా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మానసికంగా శారీరకంగా కూడా ఉల్లాసంగా చురుగ్గా ఉండాలి. సో మానసికంగా శారీరకంగా ఎప్పుడు కూడా చురుగ్గా ఉండండి. కొత్త సమస్యలు ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోండి. సో కొత్త సమస్యలు లైఫ్లో వస్తూ ఉంటాయి. మరి అలాంటి సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోండి. నెక్స్ట్ అయితే మరి వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. చిన్న సమస్యలకు చికాకులు చెందకుండా ఉంటే పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. సో చిన్న సమస్యలు వచ్చినప్పుడు మీరు చికాకుగా తీసుకొని డిసప్పాయింట్మెంట్ అయిపోయి ఇవన్నీ చేయకుండా కొంచెం సానుకూలంగా ఉంటే కనుక పరిస్థితులు అన్నీ కూడా చక్కదిద్దుకుంటాయి. అపార్థాలకు తావివ్వకండి. సో ఎటువంటి అపార్థాలు వచ్చినా కూడా వాటన్నిటికీ అసలు తావివ్వకండి. అసలు అలాంటివి రానివ్వకండి దగ్గరికి అపార్థాలు అన్నవి. మరి నెక్స్ట్ అయితే ధనుసు రాశికి ఎలా ఉందో చూద్దాం. ఈ రోజుని మంచి ఆలోచనలతో మొదలు పెట్టండి. సో ఈరోజు ఒక మంచి ఐడియాస్ తీసుకోండి, మంచి ఆలోచనలు పెట్టుకోండి. వాటన్నిటితో కూడా డే స్టార్ట్ చేయండి. ఎదుట వారిని ఆకర్షించేందుకు ప్రయత్నించండి. మరి అలాగే ఎదుటి వారిని ఆకర్షించేందుకు అంటే మీ ప్రవర్తనతో వీటన్నిటితో ఆకర్షించేందుకు ప్రయత్నించండి. మరి నెక్స్ట్ అయితే మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. దురాశలకు పోకుండా శ్రమ మీదే ఆధారపడండి. సో ఎక్కువ దురాశకి పోకుండా మీరు ఏం శ్రమిస్తే దానికి తగ్గ ఫలితం దొరుకుతుంది. కాబట్టి మీరు ఎక్కువ శ్రమ మీదే ఆధారపడండి. కొత్త వ్యూహాలను ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. కొత్త థాట్స్, కొత్త ప్లానింగ్స్ ఇవన్నీ కూడా చక్కగా రెడీ చేసుకొని ఆ ప్లానింగ్స్ ప్రకారం వెళ్ళిపోండి. నెక్స్ట్ అయితే మరి కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీకు ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనకడుగు వేయకండి. సో ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా వెనకడుగు వేయద్దు. చక్కగా ముందుకు వెళ్తూ ఉండండి. నిరాశ నిస్పృహలను దరి చేరనివ్వద్దు. మరి నిరాశ వీటన్నిటిని కూడా అసలు దగ్గరికి రానివ్వద్దు. ఎప్పుడు కూడా చక్కగా స్ఫూర్తిదాయకంగా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మరి మీన రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. సహృద్భావంతో నడుచుకోవడం ఈరోజు మీకు కలిసి వచ్చే అంశం. అలాగే నిజాయితీతో నడుచుకుంటే అన్ని రకాలుగా మంచి లభిస్తుంది. సో ఈరోజు మీరు నిజాయితీగా ఉంటే మీరు ఏ విషయాన్నైనా హ్యాపీగా ఇట్టే సాధించగలరు. సో చూసాం కదా, మొత్తానికి ఈరోజు మనందరికీ కూడా చాలా చక్కగా ఉంది. ఇవన్నీ పక్కన పెట్టండి. వీకెండ్ జోష్గా ఉండండి అందరూ. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో. హాయ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? చెప్పండి ప్రియ గారు. బాగున్నాను. నేను చాలా బాగున్నాను. మీ పేరు చెప్పండి. ఆదిలాబాద్. నరేష్? సురేష్ గారు. సురేష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారు. మరి చెప్పండి ఆదిలాబాద్ విశేషాలు ఏంటి? అంతా మామూలు బాగానే ఉంది. అంతా మామూలే. మరి ఇవాళ వీకెండ్ కదా, మీ ఆదిలాబాద్లో ఏమైనా ఈవెంట్స్ జరుగుతున్నాయా? మొహరం కదా, మొహరం పండుగ. మొహరం పండుగ కదా. ఓకే స్టార్ట్. ఓకే. సో మొత్తం మొహరం పండుగ అన్నీ అవుతూ ఉంటాయి. అండ్ నేను క్వశ్చన్స్ అడిగే వాటికి ఆన్సర్స్ తెలుసా మీకు? పవర్ లేదు ప్రియ ఇక్కడ. అయ్యో పవర్ లేదా? మేబీ షో ఎండింగ్ లోపల రావాలని కోరుకుందాము. మీరు చూస్తూనే ఉన్నారు. ఓకేనా? ఓకే. విష్ చెప్పాలి ప్రియ. మా ఫ్రెండ్కి విష్ చేయాలి. ఓకే, డెఫినెట్గా విష్ చేద్దాం. ముందు మీ ఫ్రెండ్కి చెప్పండి. బర్త్డే విషెసా? సాయి కుమార్. అవును. ఓకే, ముందు మీరు చెప్పండి మీ ఫ్రెండ్కి. హ్యాపీ బర్త్డే సాయి. పేరేంటి?
సాయి కుమార్. సాయినా? ఓకే, సాయికి మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మన 99 నుంచి, అలాగే మార్నింగ్ కాఫీ నుంచి కూడా. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ చూడాలనుకుంటున్నారా? చూడాలంటే కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడం కాలర్ రెడీగా ఉన్నారు, వచ్చేసేదా. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రియా గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? వెంకట్రావు ఇంకోళ్ళు, ప్రకాశం డిస్ట్రిక్ట్. వెంకట్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. మరి వెంకట్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా మేడం? నేను చాలా బాగున్నాను, మీరు? బాగానే ఉన్నాం మేడం. ఏం చేస్తుంటారు వెంకట్ గారు? హౌస్ పెయింటర్. హౌస్ పెయింటర్, ఓకే. మొత్తానికి గ్యాప్ తీసుకున్నారు చాలా, ఏం చేస్తున్నారు చెప్పడానికి. అండ్ ఇవాళ ఖాళీనా లేకపోతే బిజీనా? ఈరోజు బిజీగానే ఉంటుందండి, పేమెంట్ దినం కదా. ఓకే, ఈరోజు శనివారం మస్తు కదా. అవును, అప్పుడు రేపు ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. అవును. వెంకట్ గారు, నేను క్వశ్చన్స్ అడిగా, విన్నారా? ఏం లేదు మేడం, ఇప్పుడే మాకు కరెంట్ వచ్చింది, టీవీ ఆన్ చేసింది ఇప్పుడే. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. మరి క్వశ్చన్ వచ్చేసి మనకి, భార్య లేని పతి ఎవరు? రెండోది ఇంకెందుకు అసలు కష్టం లేని, ఒక క్వశ్చన్ అడిగాక చాలు. మీ షో ఎండింగ్ వరకు చూస్తున్నానని నేను అప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ చెప్తా, ఓకేనా? అధిపతి అండి. అధిపతియా? మరి ఎంతవరకు కరెక్టో కాదో మనం షో ఎండింగ్లో చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ అయితే మీకు ఒక విషయం తెలుసా, ఏముందో చూద్దాం. మరి మీకు ఒక విషయం తెలుసాలో, జాబ్ అప్డేట్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి, నోట్ డౌన్ చేసుకోండి. మరి ఇవాళ జాబ్ అప్డేట్ మనకు వచ్చేసి ఐబిఎంలో ఉంది. మరి అలాగే పోస్ట్ వచ్చేసి అప్లికేషన్ డెవలపర్ అనమాట. అర్హత బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు. మనకి దీనికి అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా 4 to 10 అంటే 4 years మినిమం ఉండాలి ఎక్స్పీరియన్స్. అండ్ దీనికి లొకేషన్ వచ్చేసి బెంగళూరు, చెన్నై, పూణే, హైదరాబాద్. మరి వీటన్నిటిలో కూడా మనకి చక్కగా ఉన్నాయి పోస్టులు. అండ్ వెబ్సైట్ వచ్చేసి www.ibm.com. మరి వెబ్సైట్లోకి వెళ్ళండి, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి, చక్కగా జాబ్ అప్లై చేసుకోండి. మరి నెక్స్ట్ అయితే ఈరోజు ట్రావెల్లో ఏముందో చూద్దాం. మరి ఈరోజు ట్రావెల్లో ఉదయ్పూర్ గురించి చూపించబోతున్నా, చక్కగా మనందరం కలిసి చూసేద్దాం. బ్రహ్మాండమైన కోటలకి, గుళ్ళు, అందమైన సరస్సులు, రాజప్రాసాదాలు, మ్యూజియంస్, అభయారణ్యాలకు ప్రసిద్ధి పొందిన ఉదయ్పూర్ సరస్సుల నగరంగా పిలువబడే అందమైన ప్రదేశం. దీన్ని 1559లో రెండో మహారాణా ఉదయ్ సింగ్ స్థాపించాడు. తన గొప్ప సంస్కృతికి, సాంప్రదాయాలకు పేరుపడ్డ ఉదయ్పూర్ భారతదేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రం. క్రీస్తు శకం 1362లో స్థానికుల త్రాగునీటి మరియు సాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఆనకట్ట వల్ల ఏర్పడ్డ పిలోచా సరస్సు అద్భుతమైన కృత్రిమ సరస్సు. ఈ ప్రదేశంలోని అందమైన పరిసరాల వల్ల మహారాణా ఉదయ్ సింగ్ ఈ సరస్సు ఒడ్డున ఒక నగరాన్ని నిర్మించాలని నిర్ణయించాడు. లో మహారాణా ఫతే సింగ్ అభివృద్ధి చేసిన ఫతేసాగర్ మరో కృత్రిమ సరస్సు. రాజపుత్రుల వైభవానికి ప్రతీకలుగా నిలిచే చాలా రాజప్రసాదాలు, కోటలు ఇక్కడున్నాయి. 1559లో మహారాజా ఉదయ్ మిర్జా సింగ్ అద్భుతమైన కట్టడం ఇక్కడి సిటీ ప్యాలెస్. ఈ ప్యాలెస్ ఇప్పుడు రంగులద్దిన అద్దాలతో, గులాబీ రంగు రాళ్లతో, తామరాకుల చిత్రాలతో అలంకరించిన గదులున్న 5 స్టార్ హోటల్గా మారిపోయింది. సముద్ర మట్టానికి 944 మీటర్ల ఎత్తున నిర్మించిన మరో అద్భుత కట్టడం మాన్సూన్ ప్యాలెస్గా పిలువబడే సజన్గర్ ప్రాసాదం. దీంతో పాటు భాగోర్ కి హవేలీ, ఫతే ప్రకాష్ ప్రాసాదం కూడా ఇక్కడి ప్రధాన భవనాల్లో ఉన్నాయి.
రాజకుటుంబీకులు వాడిన వస్తువులను సిటీ ప్యాలెస్ మ్యూజియం ప్రదర్శిస్తుంది. ఇవే కాక ఫతే ప్రకాష్ ప్రాసాదంలో భాగమైన స్ఫటిక ప్రదర్శనశాలల్లో ఓస్లర్ స్ఫటికాల అద్భుత ప్రదర్శన కూడా చూడొచ్చు. మహారాణా ఉదయ్ సింగ్ నిర్మించిన గోల్ మహల్గా పిలువబడే రాజ్ ఆంగణ్ కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణలో ఒకటి. చేతి వృత్తులకు ప్రసిద్ధి పొందిన శిల్పగ్రామ్ గ్రామాన్ని కూడా యాత్రికులు చూడొచ్చు. జగ్ మందిర్, సుఖాడియా సర్కిల్, నెహ్రూ గార్డెన్, ఏకలింగ్జీ దేవాలయం, రాజీవ్ గాంధీ పార్క్, శ్రీనాథ్జీ దేవాలయం ఇక్కడి ఇతర ఆకర్షణలు. దబోక్ అని పిలువబడే మహారాణా విమానాశ్రయం ఉదయ్పూర్ నుంచి కేవలం 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు నిత్యం విమానాలు తిరుగుతున్నాయి. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి సెప్టెంబర్ నుంచి మార్చ్ మధ్యకాలం బాగుంటుందని భావిస్తారు. వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంటుంది. కాబట్టి యాత్రికులు ఆ సమయంలో ఇక్కడికి రారు. వర్షాకాలంలో తక్కువ వర్షపాతం ఉండడం వల్ల గాలిలో తేమ బాగుంటుంది. శీతాకాలంలో వాతావరణం హాయిగా ఉండడం వల్ల ఆ సమయంలో ఈ ప్రదేశం చూడ్డానికి చాలా బాగుంటుంది. మరి చక్కటి ఉదయ్పూర్ గురించి మీ అందరికీ చూపించాం కదా. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాల్ రెడీగా ఉన్నారు, చూసారా? హలో హలో ప్రియా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? ముక్తేశ్వరం. ముక్తేశ్వరం ఊరు పేరా? మీరు శ్రీనివాస్ గారా? టీచర్ శ్రీనివాస్ గారు గుర్తున్నారు. ఎలా ఉన్నారు? టీచర్ బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ స్కూల్ హాఫ్ డేనా ఫుల్ డేనా? ఫుల్ డే మేడం. ఫుల్ డేనా? అంటే మీకు స్కూల్కి వెళ్తేనే చక్కగా మంచిగా టైం పాస్ అవుద్ది కదా పిల్లలతో? అవును మేడం. ఇంట్లో ఉంటే బోర్. ఏముందండి, మీరే చెప్పాలి. మా ఊరంతా పచ్చటి కొబ్బరి తోటలు, అరటి తోటలు, ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అవునవును, చక్కగా ఎంజాయ్ చేస్తారు ఏ పొల్యూషన్ లేకుండా. అవునండి. అందరూ కూడా చక్కగా ప్లాంటేషన్ అన్నది చేసుకోవాలి. అట్లీస్ట్ ఒకళ్ళు లైఫ్లో ఒక్కసారైనా ప్లాంట్ అన్నది నాటాలంటారు. అలా చేస్తూ వెళ్తుంటే మనకి పొల్యూషన్ తగ్గుతూ ఉంటుంది. అది స్వచ్ఛ భారత్ కూడా మేము చక్కగా పాటిస్తాం ఇక్కడ. ఎస్, డెఫినెట్గా అందరూ కూడా ఇలా పార్టిసిపేట్ చేయండి, మంచి పనులు చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను క్వశ్చన్ అడిగాను కాబట్టి ఆన్సర్స్ తెలుసా మీకు? ఫస్ట్ది షికారు. కార్లకు ఉండని టైర్లు, కార్లకు ఉండని టైర్లు షికార్లు. షికార్లునా? రెండో క్వశ్చన్ భారీ లేని పతి హోమియోపతి. హోమియోపతి. ఓకే, మొత్తానికి ఆన్సర్స్ చెప్పారు రెండు. మీరు టీచర్ కాబట్టి ఆబ్వియస్గా ఏదో ఒక ఆన్సర్ చెప్తారు, ఆన్సర్ చెప్పకుండా అయితే ఉండరు. మరి ఇది ఎంతవరకు కరెక్టో రాంగో మనం షో ఎండింగ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ అయితే మీకు తెలుసాలో ఏముందో చూద్దాం. మరి మీకు తెలుసాలో ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటా అని ఎదురు చూస్తున్నారా? ఎస్, అసలు నార్మల్గా టెడ్డీ బేర్స్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, ఇష్టం లేని వాళ్ళు ఉండరు. మరి అలాంటిది టాప్ టెడ్డీ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు టెడ్డీ గర్ల్ అనే టెడ్డీ బేర్ బొమ్మ ఇప్పటి వరకు అమ్ముడుపోయిన అన్ని టెడ్డీల కన్నా ఖరీదైందంట. మరి జర్మన్ మ్యానుఫ్యాక్చరర్ స్టైఫ్ 1904లో దీన్ని తయారు చేసిందంట. 1904లోనే ఈ టెడ్డీని తయారు చేశారంట. 1994 డిసెంబర్ 5న ఆ బొమ్మను లండన్లోని క్రిస్టస్ అనే చోట అమ్మకానికి పెట్టారు. సో 1994లో ఇది అమ్మకానికి వచ్చింది. అప్పుడు దాని రేట్ అక్షరాల 1,10,000 పౌండ్లు పలికింది. వామ్మో, అప్పుడు దాని రేట్ అంత పలికిందంట. అంటే 1,71,600 అమెరికన్ డాలర్స్ అనమాట. చూసారా ఎంత కాస్ట్లీ టెడ్డీనో ఇది. ఇదైతే మనకి టాప్ టెడ్డీ ప్లేస్లో ఎప్పుడు నిల్చుంటుంది. అలాగే యోషిరో గురించి మనం చెప్పుకోవాలి. అదే జపనీస్ కలెక్టర్ దాన్ని టోక్యోలోని తన టెడ్డీ బేర్ మ్యూజియం కోసం ఖరీదు చేశాడు. అంటే అతను ఆ కలెక్టర్ దీన్ని తన టెడ్డీ బేర్ మ్యూజియంలో పెట్టుకోవడానికి ఇంత కాస్ట్ పెట్టి ఆ టెడ్డీ బేర్ కొన్నారు. మరి మొత్తం చూసారు కదా ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లో టాప్ టెడ్డీ గురించి నేను చెప్పేసాను. అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు అప్డేటెడ్ గోల్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
మరి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ చూద్దాం. హైదరాబాద్లో మనకి 27,050 రూపీస్ ఉంది, ముంబైలో 26,900 ఉంది, చెన్నైలో 26,970 రూపీస్. సో ఇదైతే మనకి ఇప్పటికి ప్రెజెంట్ ఉన్న అప్డేట్ గోల్డ్ రేట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. మరి ఈవెంట్స్లో ముందుగా మనకి త్యాగరాయ గాన్ సభలో ఏముందో చూద్దాం. త్యాగరాయ గాన్ సభలో మనకి కళా సుబ్బారావు కళా వేదికలో సాయంత్రం 5:30 దేవుళ్లపల్లి కృష్ణ శాస్త్రి జయంతి. ఇదైతే త్యాగరాయ గాన్ సభ కళా సుబ్బారావులో. ఇంకోటి కూడా ఉంది, అది కూడా త్యాగరాయ గాన్ సభలోనే. మరి ఇది వచ్చేసి సాయంత్రం 6 గంటలకు కళా నిలయం ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని సద్భావన పురస్కార ప్రదానం సినీ సంగీత విభావరి. ఇదైతే త్యాగరాయ గాన్ సభలో 6 గంటలకే. మరి 2 ఈవెంట్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇంకొక ఈవెంట్ కూడా ఉంది, అది వచ్చేసి మనకి రవీంద్ర భారతిలో. మరి రవీంద్ర భారతిలో ఈవెంట్ వచ్చేసి సాయంత్రం 6 గంటలకు అభినేత్రి ప్రావీణ్య ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సంగీత నృత్య ఉత్సవ్. ఇదైతే చక్కగా రవీంద్ర భారతిలో జరుగుతున్నది. అండ్ చూసారు కదా, ఈ ఈవెంట్స్తో పాటు చక్కగా రీసెంట్గా మనకి మూవీ రిలీజ్ అయింది, ఇవన్నీ కూడా హ్యాపీగా చూసుకోండి. అండ్ మనకైతే ఎర్ర బస్ ఆడియో లాంచ్ కూడా అయిపోయింది. మరి ఆ సాంగ్స్ వింటూ వీకెండ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ అయితే ఈరోజు వెదర్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం. మరి చూసేద్దాం వెదర్ ఎలా ఉందో. ముందుగా హైదరాబాద్లో మనకి మినిమం 16 ఉంది, మ్యాక్సిమం 30 ఉంది. కర్నూలులో మినిమం 20 ఉంది, మ్యాక్సిమం 32 ఉంది. నెక్స్ట్ తిరుపతిలో మినిమం 22, మ్యాక్సిమం 28 ఉంది. విజయవాడలో మినిమం 21, మ్యాక్సిమం 29. అలాగే విశాఖపట్నంలో మినిమం 23, మ్యాక్సిమం 29. అండ్ వరంగల్లో మినిమం 17 అండ్ మ్యాక్సిమం 31. సో ఇదైతే మనకి ఇప్పుడు దాకా ఉంది అప్డేట్స్. మరి ఇంకేంటి ఏదో చూసినారు ఆన్సర్స్ గురించి కదా. ఎస్, నేను క్వశ్చన్స్ అయితే అడిగేశాను, ఆన్సర్స్ అక్కడక్కడ అప్పుడప్పుడు చెప్పారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ మనం చూసే టైం వచ్చేసింది కదా. అయితే చూసేదా. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడిగాను నేను, వాహనాలకి ఉండని టైర్లు ఏమిటి? సో వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి అసలు ఆలోచించారా? నేను చెప్తాను, కానీ తిట్టుకోకూడదు. ఆన్సర్ వచ్చేసి సెట్ టైర్లు. సెట్ టైర్లు అసలు దేనికి ఉండవు, వాహనాలకి అస్సలు ఉండవు. సో ఆన్సర్ వచ్చేసి సెట్ టైర్లు. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. సెకండ్ క్వశ్చన్ మనకి భార్య లేని పతి ఎవరు? భార్య లేని పతి ఆన్సర్ వచ్చేసి అలోపతి, హోమియోపతి. సో ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సరే మన టీచర్ గారు చెప్పినట్టు. సో చూసారు కదా, 2 క్వశ్చన్స్ 2 ఆన్సర్స్ చూసారు. చక్కగా అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇచ్చేసాను. అలాగే మీరు మర్చిపోకుండా ఫేస్బుక్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలి? ఎస్, లైక్స్ కామెంట్స్ అన్నీ హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. మరి అలాగే మీరు ఈ షోని మిస్ అయినట్టయితే యూట్యూబ్లో కూడా వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్తే అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. మరి ఈరోజుకైతే అప్డేట్స్ అయిపోయి రేపటి గురించి ఎదురు చూస్తుండండి. ఎప్పుడు ఫ్రీ వస్తుందా, ఎప్పుడు అప్డేట్స్ ఇస్తుందా అని. నేను ఇలా వెళ్తా, మళ్ళీ రేపు బ్యాక్ అయిపోతా బోల్డెడ్ అన్ని అప్డేట్స్తో. మరి అందరూ కూడా వీకెండ్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపు మీ ప్రియా మీ ముందుంటుంది. మార్నింగ్ కాఫీ. Until then, keep watching 99 TV. We are 99%. Bye bye.